వెల్కమ్ టు అదా నేను హరిత విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా. అసలు ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంది, ఎంతవరకు అనుకూలతలు ఉన్నాయి, ఎంతవరకు ప్రతికూలతలు ఉన్నాయి, అసలు ఏ అంశాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాన్ని మనతో పాటు శ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు, వేదిక ఆస్ట్రాలజర్. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. హరిత గారు నమస్కారం అండి. ముందుగా మీకు ఆదాన్ టీవీ తరపు నుంచి శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు గురుగారు. సో ధన్యవాదాలండి మీకు, అలానే మనకి వెన్యూ ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన ఆదాన్ టీవీ యాజమాన్యానికి, అలానే మనకి షో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను శ్రీ విశ్వవసు నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగ భాగ్యాలు కలగాలని చెప్పేసి ఈ సంవత్సరం పేరే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అండి. యూనివర్స్ అంతా వెల్త్. గురుగారు ఇక్కడ చిన్న సందేహం, అంటే సందేహాలతోనే స్టార్ట్ ఉంటుంది కాబట్టి మన డే అనేది. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటే అర్థం ఏంటి అసలు? మనకి శ్రీ అని ప్రతిదానికి యాడ్ చేయటం మన యొక్క సాంప్రదాయం అండి, సనాతన సాంప్రదాయం. మనకి నా పేరే ఉందనుకోండి, లేకపోతే మీ పేరు ఎందుకంటే హరిత కాదు, శ్రీ వసు, శ్రీమతి. ఓకే, శ్రీ అని ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో ఐశ్వర్యాన్ని మనం ఆహ్వాదిస్తున్నట్లండి. అందుకనే మన పూర్వకాలంలో ఇంటి పేరు ముందు శ్రీ అని రాస్తారనమాట. అలానే ఏదైనా గనక మనం రాసుకునేటప్పుడు కొత్తగా చేసినప్పుడు ఓం అని కూడా రాస్తామండి. ఓం అంటే అంతా మనం కనెక్ట్ అయిపోయి ఉన్నాము అన్న ఫీలింగ్తో ఓం అని రాస్తాము. ఒక వ్యక్తిని కానీ ఒక వ్యక్తిని మనం సంబోధించినప్పుడు శ్రీ అని రాస్తామంటే మనకు ఐశ్వర్యాన్ని ఆహ్వాదిస్తున్నాము. ఆ వ్యక్తితో పాటు ఐశ్వర్యం కూడా మనకు కావాలి అనే ఉద్దేశంతో శ్రీ అని రాస్తారనమాట. అలానే ఈ సంవత్సరం అంతా మనకి శ్రీ కోదినామ అయిపోయింది. శ్రీ విశ్వవసు నామ. శ్రీ అని ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఆ సంవత్సరం ఏదున్నా కానీ మనకు ఐశ్వర్యం కాదు, మెయిన్ అదే కదా మనం కోరుకునేది. అలానే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. మీరు ఇప్పుడు ఏమడిగారు నన్ను? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏంటి? ఇప్పుడు మనం జస్ట్ ముగించుకునే శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం అండి. కోపంగా ఉంటుంది. ఏం కోపంగా ఉంటుంది? నేచర్ మనుషుల మీద కోపం. ఓకే, మనుషుల మీద ఒకళ్ళకొకళ్ళ కోపం, లేదంటే ప్రజల మీద, ప్రజలు రాజుల మీద కోపం, లేదంటే రాజ్యాల మధ్య కోపం, యాంగ్రీ. ఇది ఎక్కువ కనపడుతూ ఉంది కాబట్టి ఆ సంవత్సరంలో క్రోధి నామ సంవత్సరం అన్నారు. మీరు కనుక చూసుకుంటే లాస్ట్ ఇయర్ అంతా చాలా యుద్ధాలు, యుక్రెయిన్ వార్ అనుకున్నాం, తర్వాత వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ గాజాకి సంబంధించి అనుకున్నాం. ఆ తర్వాత కాలిఫోర్నియాలో వచ్చేటప్పటికి అడవులు ఒక 40-40 కిలోమీటర్లు కాలిపోతుంది. 40 కిలోమీటర్ల అడవులు అంటే కాలటం చాలా చిన్న ఫైర్ కానీ చాలా పెద్ద ఫైర్ ఉంటుంది. ఇవి కాకుండా మనకి ఊచకోత, బంగ్లాదేశ్లో హిందువుల పైన ఊచకోత, కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోవటం, మనకి బంగ్లాదేశ్లో లాగా ఇంకొక కంట్రీ రొమేనియాలో కూడా ఇదే సిచ్యువేషన్ జరగటము, అలానే పక్కన పాకిస్తాను. సో అక్కడ ఏమవుతుందంటేనండి, డెమోక్రసీ లేదంటే మిలిటరీ రూల్ ఒక కంట్రీలో, లేదంటే ఒక దేశం ఇంకో దేశం మీద. మనకు కూడా ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో చూసుకుంటే పొలిటికల్గా చాలా చేంజెస్ ఉన్నాయండి. మనం కనుక చూసుకుంటే ఒక పార్టీ పోవటం, ఒక పార్టీ రావటము, ఆ పార్టీ వాళ్ళు కూడాను ఒకళ్ళనొకళ్ళని పబ్లిక్గా దూషించుకోవటం ఈ మధ్య చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ సెగ్మెంట్లో ప్రీవియస్తో కంపేర్ చేసి చూస్తే కనుక మనం ఎన్నడూ లేని విధంగా దోషంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవే ఎక్కువైపోయింది పరిపాలన కన్నా. అవునండి. సో అది శ్రీ క్రోధి నామ సంవత్సరం యొక్క ఇంపాక్ట్ అలా ఉంటుందండి. అయితే అది మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చే శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మన పేరులోనే తెలిసిపోతుంది. ఏమనంటే ఇందులో శ్రీ విశ్వవసు నామం, విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే మనకి 3-4 అర్థాలు ఉన్నాయి. వసు అంటే ఒకటి నివాసం ఉండటం, రెండోది రిచ్ సంపదతో కూడుకొనటం, మూడోది అందమైన అమ్మాయి కూడా వస్తుందండి. ఇలా 3-4 రకాలు ఏ రకంగా చూసుకున్నా కానీ ప్రపంచం అంతా విశ్వం. ఓకే, విశ్వం అంతా మనకి సంపదమయం, ఓకే, ధనమయం. తర్వాత ఈ ప్రపంచం అంతా మందే, చిన్నది కాదు. మనం ఎక్కడున్నా కానీ అంతా మందే. తర్వాత ఈ ప్రపంచం అంతా ఎంతో బ్యూటిఫుల్, అందుకని బ్యూటిఫుల్ గర్ల్ అని కూడా వయస్సు అంటారనమాట. ఎలా ఉంటుంది, మన ఒక అందమైన అమ్మాయిని చూడంగానే ఎవరికైనా అట్రాక్టివ్ అనిపిస్తుంది, చాలా క్యూట్గా ఉంది, బాగుంది. లేడీస్ అయితేనేమో వాళ్ళ జ్యువెలరీ ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇలా ఉంది, ఇలా రకరకాలను చూసేస్తుంటారు అనమాట. వీ ఫీల్ ఎవ్రీబడి హ్యాపీ అండి. అందమైన అమ్మాయిని చూస్తే అందరికీ హ్యాపీగానే ఉంటుంది కదండి. అలానే ఈ ప్రపంచం అంతా ఒక అందమైన అమ్మాయి లాంటిది, మనం చాలా హ్యాపీగా ఉండాలి అన్న ఒక మీనింగ్. ఇంకొకటి లాజిక్ ఏం చెప్తారంటే మనకి ఇక్కడ మనకి ఓడల్లో చూసుకున్నాం అనుకోండి, పొలం దగ్గర లేదంటే ఇంకొక విషయాల దగ్గర అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు వచ్చేసి కొట్లాడుకుంటారు. పెద్దవాళ్ళు వచ్చేసి సర్ది చెప్తారు. సో మీరు పక్కపక్కన ఉండేవాళ్ళు, లెగిస్తే ముఖం చూసుకునేవాళ్ళు, లేదంటే లెగిసంతా మనం ఒక ఊరు వాళ్ళము. ఈ చిన్న చిన్న విషయాల దగ్గర గురించి ఎందుకు మనం అరుచుకోవటం?
సో అయ్యింది ఏదో అయిపోయింది, మనస్పర్ధలు వచ్చేసాయి, ఈ రోజు నుంచి ఇంకంతా బాగుండండి అని ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇప్పించేసి పంచాయతీ చేసేసి సరి చెప్పేసి ఒకరికొకరికి షేక్ హ్యాండ్ ఇచ్చేసి మళ్ళీ ఇలా కొట్టుకోమని చెప్పేసి ఒక వాగ్దానం లాగా చేసుకొని అంతా మందే అని ఒక ఏమంటారు సౌభాతృత్వం, అంతా మనోళ్ళే, ఎందుకు ఇంకెంతకాలం మర్చుకుంటాము, అంతా ముందుకు వెళ్ళిపోదామని చూడండి ఎంత బాగుందా అన్న ఒక పీస్ఫుల్ వరల్డ్ క్రియేట్ చేసే సిచ్యువేషన్ అని మనకి ఇస్తారు అనుకోవచ్చు. అప్పుడు కోపడి గొడవలు పడ్డారు, ఇప్పుడు ఇంకంతా మందే, ఎంతకాలం గొడవ పడతాం, ఎంతకాలం చేసుకుంటాం, లైఫ్ అనేది చాలా పెద్దది, ఆపర్చునిటీస్ అన్ని చోట్ల ఉన్నాయి, ధనం ప్రతి చోట ఉంది, ముందుకెళ్ళిపోదాం, ఈ చిన్న చిన్న భేదాభిప్రాయాలతో మనం ఎందుకు ఆగిపోవటం అని చెప్పేసి ఈ సిచ్యువేషన్ శ్రీ విశ్వవసునామ సంవత్సరం. అమ్మయ్య, అయితే ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది అనుకుంటా. కరెక్ట్ అండి. మన రాశి ఫలాలు కూడాను ఏ ఒక్క రాశికో తప్పక మిగతా దాదాపు 12 రాశులకి 10 రాశులకి చాలా బాగుందండి. ఎందుకంటే నా పేరు బలం విశ్వవసునామం ఎలా పెట్టారో అలానే ఉంటుందండి. సరే గురుగారు, ఇక రాశి ఫలాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి గురించి చెప్తారా? మనం మేషరాశి కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మార్చి 30th నుంచి మార్చి 30th 26th వరకు ఈ ఉన్న టయాన్ని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. ఇందులో మేషరాశి కనుక చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మేషరాశి కింద వస్తారు. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలు కనుక వాళ్ళ ఫస్ట్ పేరుతో కనుక ఉంటే వాళ్ళది మేషరాశి అవుతుందండి. వీళ్ళది మనకి కంద ఆదాయ ఫలితాలు అంటారు. అంటే ఏమంటారు, ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం, ఇలా బ్యూటిఫుల్గా ఈ చిన్న చిన్న ఫిగర్స్తో పెట్టే సిస్టమ్ మన వేదిక ఆస్ట్రాలజీలోనే ఉందండి, వేరే సిస్టమ్ ఎక్కడా లేదండి. ఈ మనం ఇప్పుడు ఏదైతే ఉగాది రాశి ఫలాలు చెప్పుకుంటున్నామో జ్యోతిష శాస్త్రంలో ఇది అత్యంత ప్రాచీనమైన మెథడ్. మనకేంటంటే జ్యోతిష శాస్త్రం ఈ కాలానుగుణంగా చాలా పద్ధతులన్నీ కొత్త సిస్టమ్స్ అన్నీ వచ్చేసాయండి. అందులో ఇప్పుడు మోడర్న్గా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అని, న్యూమరాలజీ అని చాలా రకరకాలు ఉన్నాయన్నమాట, నాడీ ఆస్ట్రాలజీ. బట్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటూ ఉన్నామో ఈ రాశి ఫలాలు చెప్పుకునేది జ్యోతిష శాస్త్రంలో అత్యంత పురాతనమైన పద్ధతి, అంత ఆథెంటికేటెడ్ పద్ధతిని మనం ఫాలో అవుతున్నాం అన్నమాట. ఇందులో ఈ ప్రకారం కనుక చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఎలా అనిపించింది మీకు ఈ ఫిగర్స్? అమ్మో, భయంకరంగానే అనిపిస్తున్నాయండి. ఈ ఫిగర్స్ ఉన్నట్లు ఒక రకంగా మీరు గెస్ట్ చేసినట్లు కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14 అంటే వచ్చేదానికంటే కూడా పోయే డబ్బు ఎక్కువగా ఉంటుంది. 2 అది రాజ్యపూజ్యం 5 అయితే అవమానం 7 అంటే వీళ్ళని అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. రోడ్లో 12 మంది, 1 డజన్ మంది చూసుకుంటే 5 వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, 7 వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటారని. ఎందుకు ఇలా ఏం జరుగుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ఈ ఉగాది తర్వాత ఏలినాటి శని పట్టుకోబోతూ ఉందండి. ఈ విషయం వీళ్ళు గమనించుకోవటం, దీని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. అసలు ఏలినాటి శని అంటే ఏంటి, అందులో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది గూగుల్ చేయటం, ఇంకా రకరకాల యూట్యూబ్లు చూడటం, అసలు ఏలినాటి శనిలో ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అనేది జ్ఞానం ఫస్ట్ వీళ్ళకి ఉండటం చాలా చాలా ఉత్తమం అండి. సో మనం కనుక గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి శని సంచారం వచ్చేటప్పటికి మీనరాశిలో 29వ తారీఖు అంటే మనకి మీనరాశిలో ఏంటి వీళ్ళ రాశి నుంచి 12వ రాశిలో మీనరాశిలో ఉంటారండి. గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో, కేతు సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారండి. ఈ అంటే మనకి మేజర్ గ్రహాలు కనుక చూసుకుంటే వీటికి ఎలా ఉంది ఈ యొక్క స్థితిని బట్టి మనం గమనించుకుంటే వీళ్ళకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే అర్ధవిహితం, స్థితి నాశనం, సౌఖ్యం, శోకం అని చెప్తారు 4 మొక్కల్లో. ఎందుకంటే ఎక్కువగా మనకి పేషెన్స్ ఉండదని గ్రహించి మన మహర్షులు అప్పుడే చెప్పేశారు. కలియుగానికి చిన్న మొక్కల్లో జనాలకు అర్థమవుతుంది, పెద్ద లెంతి అసలు రాసి ఎవరికి అర్థమైందని మనకి ఎప్పుడు మహర్షులు సంస్కృతంలో చిన్న వాక్యాలు కానీ చెప్తారండి. వాళ్ళు ఏం చెప్తారంటే అర్ధవిహితం, స్థితి నాశనం, సౌఖ్యం, శోకం, ఈ 4 మొక్కలు కనుక అర్థమైతే ఇంకా మిగతా మనం చెప్పుకునే డిస్కషన్ వాళ్ళు ఎన్నో అవసరం లేదు. ఇందులో ఏం చెప్తారంటే ఫస్ట్ శని వల్ల అర్ధవిహితం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాక కూడా చూసుకున్నాం 2 ఆదాయం, వ్యయం 14 చూపించింది అనమాట. ఇది లాస్ ఆఫ్ మనీ, ధనం పోయే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. మేషరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. 2ది స్థితి నాశనం, వాళ్ళకున్న పొజిషన్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగం పోవటం కానివ్వండి, సమాజంలో పొలిటీషియన్స్ కానివ్వండి, లేదంటే ఒక హైఫై పొజిషన్లో ఉంటే అవన్నీ వాళ్ళు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శోకం, కొన్ని విషయాల్లో చూడండి, ఎప్పుడైతే ధనం పోతుందో మన పదవి కోల్పోతాం, న్యాచురల్గా శోకం ఉంటుందండి. అయితే 11వ ఇంట్లో రాహు ఉండడం వల్ల సౌఖ్యంగా ఉంటారు. ఎంత మనకు ఒక ధనం పైన, పదవి పైన
లేదంటే మనకి ఎంత బాధపడుతున్నా సుఖంగా అయితే ఉంటాం అనమాట. ఈ రాహు మంచి చేస్తాడా ఇప్పుడు వీళ్ళకి? రాహు వీళ్ళకి ఒక్కళ్ళే అనుకూలంగా ఉన్నారండి. మిగతా కేతువు, శని, గురు ఈ 4 మేజర్ ప్లానెట్స్ వీళ్ళకి అనుకూలంగా లేవండి. అందుకని ఈ విషయాన్ని వీళ్ళకి గమనించుకొని చాలా చక్కగా పేషెన్స్గా ఉండడం ఎంతైనా అవసరం అండి. మనకి ఏం జరుగుతుంది, ఓకే, శని వల్ల వీళ్ళకి 7 నాటి శని స్టార్ట్ అవుతుందండి. వీళ్ళు 2వ ఇంటిని 9వ ఇంటిని చూడటం వల్ల ఏ ఒక్క విషయంలో కూడాను వీళ్ళకి అనుకూలంగా శని ఉండరండి. అందుకని 7 నాటి శని స్టార్ట్ అవడంతో అప్పటిదాకా వీళ్ళు పరుగులు పెట్టిన ఒక స్పీడ్తో వెళ్ళేవాళ్ళు సడన్గా స్పీడ్ ఆగిపోతుంది. ఇది గమనించాలి. అప్పటిదాకా వీళ్ళు పక్క ఫోన్ కాల్తో పని అయితే ఆ తర్వాత 10 సార్లు ఫోన్ చేస్తే కానీ వాళ్ళు ఫోన్ ఎత్తరు. కొన్నిసార్లు ఫోన్ కాదు, మీరు లిటరల్గా బై వాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగితేనే పని అవుతుంది. మీరు షాక్ అయిపోతారు, అదేంటి నిన్న మొన్నదాకా ఒక ఫోన్తో పని అయ్యేది, ఈసారి అసలు పని వాళ్ళు ఫోన్లో ఎత్తటం లేదు. మన ఫోన్ ఈ రోజులో ఫోన్ ఎత్తకపోతే ఎందుకు మాట్లాడతామండి? సరే ఫోన్ ఎత్తకపోయినా మనిషి పోయి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగితేనే పని అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకని పనులు ఆ విధంగా ఉంటాయి. 2వది మనీ విషయం కూడాను. శని అంటే లేట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. శని అంటే ఆలస్యం. శని అంటే ఆలస్యం. మనకి శని అనే సంస్కృతంలో దానికి మీనింగ్ ఇంగ్లీష్లో లేట్, తెలుగులో ఆలస్యం. అందుకని శని చర అంటే కదలటం, స్లోగా అతను అన్ని కదిలిస్తాడు కాబట్టి స్పీడ్ ఆపేసి అందుకని శని చర అంటారనమాట. అందుకని ఈ శని వల్ల వీళ్ళకి ఏమవుతుంది, 7 నాటి శని స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్లో ఉంటుందండి. ఫస్ట్ ఫేజ్లో ఉంటే ఏమవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయబోతారంటే, మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారంటే మానహాని, మనక్లేశ, కృషి భోజన మల్పశ, నిత్య సంవాద దారిద్ర్యం, 12 స్థానే గే శనో అని చెప్తారు. శని వీళ్ళకి 12లో ఇంట్లో ఉండటం వల్ల 7 నాటి శని ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవటం వల్ల వచ్చే 2.5 సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది శని వల్ల అంటే మానహాని, అగౌరవం జరుగుతుంది వీళ్ళకి. అప్పటిదాకా గౌరవంగా వీళ్ళ మాటకి విలువ ఉండదు, వీళ్ళకి మాట విలువ ఉండదు. 2వది మనక్లేశ అంటే ఎప్పుడు మనసులో ఏదో ఒక భయము చింత ఉంటుంది. అంతేకాకుండా కృషి మల్ప భోజన మల్పశ, వ్యవసాయం చేసినా కానీ తర్వాత బిజినెస్ చేసినా కానీ అందులో ఎక్కువగా వీళ్ళకి ప్రాఫిట్ ఉండదు. తర్వాత నిత్య సంవాదం, ఎప్పుడు ఆర్గ్యుమెంట్. ఇది సహజం అండి, ఎందుకంటే అప్పటిదాకా ఒక ఫోన్ చేస్తే పని అయింది, ఫోన్ కాల్తో పని అవ్వట్లేదంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది కదా, నేను అరిచేస్తాను. అందరితో అరిపే, ఇటు ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో, ఎందుకంటే ఇతను ఏం చెప్పినా అనట్లేదు. అది న్యాచురల్గా అవమానం జరిగినట్టు ఫీల్ అయిపోతారు అనమాట. అంతేకాకుండా నిత్య సంవాదం, ఎందుకు నా ఫోన్ ఎత్తట్లేదు, ఇదేంటి, ఆ జరిగిన సిచ్యువేషన్ వీళ్ళకి అడ్జస్ట్ అవ్వలేరు. ఆ డ్రామాటిక్ చేంజ్ అవ్వటం వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ను వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక ప్రతికూలంగా ఉండడం వాళ్ళు తీసుకోలేరు. కొంతమంది ఏమంటే ఇట్లా ఈ మనకి పంచాంగ శ్రవణం ఎందుకు వినాలంటే ఎందుకనే రీజన్ తెలిస్తే వాళ్ళకి ముందుగా అయిపోతుంది. అంటే వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్ మనకి టైం బాగాలేదు, ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఏలు పెట్టే ముందు ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఆగి ఇది కరెక్టా కాదా అని ఆలోచించుకునే స్కోప్ అట్లీస్ట్ దీని వల్ల ఉంటుంది. మనం అందుకనే ఇది గుళ్ళల్లో వినాలి పంచాంగ శ్రవణము. మనం గుడికి వెళ్ళి గుళ్ళో దండం పెట్టుకొని దేవుడా ఈ మంత్ అంతా ఎలా ఉందని కూర్చొని ఆలోచించుకొని పూజ చేసుకొని అప్పుడు సాత్వికమైన మైండ్తో కూర్చొని బహిరంగంగా మన గుళ్ళల్లో పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే ఇది వినటానికి కూడా మనం మైండ్ కామ్గా ఉండాలి. అలా మనకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కార్ డ్రైవ్ చేసేది కాదు. ఎప్పుడు వినాలి, కూర్చొని దండం పెట్టుకొని చక్కగా పూజ హోమమో వ్రతమో చేసుకొని అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ సాయంత్రం వచ్చి గుడికి దండం పెట్టుకొని అప్పుడు గుడి దగ్గర అందరు నిండి, అది కూడా ఒక పవిత్రమైన శ్రవణం. పంచాంగ శ్రవణం వినటమే ఒక పుణ్యం. ఇప్పుడు ఇది ఈ యూట్యూబ్ ఇది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసిపోతుంది, ఓ నాకు రాబోయే టైం ఇలా ఉండబోతుంది, అందుకని నేను జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ మైండ్లోకి ఎప్పుడైతే పోతుందో అది కాన్షియస్నెస్ అవుతుంది. నిజంగా ఏదైనా జరిగితే వాళ్ళు ఫీల్ అవ్వరు, ఓ ఇది ఆల్రెడీ మనకు తెలిసింది కాబట్టి దే విల్ టేక్ ఇట్ లైట్. ఇది ఎవరైతే వినరో వాళ్ళు అదే ఎవరైతే కొంచెం ఇది గమనించుకొని ఒక స్టెప్ ఫార్వర్డెడ్ గా కూడా ఉండొచ్చు పంచాంగ శ్రవణం వినడం వల్ల. అవును, ఇది ఎవరైతే వినరో వాళ్ళకి ఆ విషయం తెలియదు. వాళ్ళు యాసిటీస్కి వెళ్ళాలని ట్రై చేస్తారు, ప్రతి చోట వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, దాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతారు. ఓకే, రేదర్ దెన్ ఎంజాయింగ్ లైఫ్ వాళ్ళు రెసిస్టెన్స్ చేసేస్తుంటారు, ప్రతిసారి యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఓకే నా సిచ్యువేషన్ ఎలా ఉంది, లెట్ మీ గో స్లోలీ. ఈ యాక్సెప్టెన్స్ వాళ్ళకి చేయరు. వీళ్ళు ఎవరైతే పంచాంగ శ్రవణం భక్తిగా తీసుకుంటారో వాళ్ళు యాక్సెప్టెన్స్ వస్తుంది, వీళ్ళు రిజెక్ట్ చేస్తారు, రెసిస్ట్ చేస్తారు. ద మోర్ దే రెసిస్ట్ ద మోర్ దే స్ట్రగుల్ ఇంటర్నల్లీ. అందుకని ఏలినాటి శనిలో నాకు ఇప్పుడు చాలామంది ఫోన్స్ కాల్స్ వచ్చేసి మకర రాశి కానీ వాళ్ళు ఆల్రెడీ లాట్ ఆఫ్ మనీ అన్నీ కోల్పోయేసి టర్మాయిల్ అయిపోయి ఇప్పుడు రియలైజ్ అవుతారు, అయ్యో నేను అన్నీ పోగొట్టుకున్నానని. సో తెలివైన వాళ్ళు ముందుగానే చూసుకోవాలి, ముందుగానే అలర్ట్గా ఉండాలి. సో
సో మరి ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు గురువు? వీళ్ళకి దీనితో పాటు శని కూడాను గురువు కూడాను ఇబ్బంది పెట్టే స్టేజ్లోకి వెళ్తున్నారండి. వీళ్ళకి ఈ వచ్చే 2 months 45 days బాగుంటుంది, కానీ గురుడు అక్కడ నుంచి వీళ్ళకి 3rd హౌస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారండి. దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళు కూడాను 3వ ఇంట్లో గురువు అంతా యోగ్యతనివ్వరండి. ఏం చేస్తారు అంటే వీళ్ళకి అతి క్లేశం, చాలా బాధలు, బంధువైర్యము, దారిద్ర్యము, దేహపడను, ఉద్యోగ భంగ కలహం. వీళ్ళకి ప్రొఫెషనల్ శని అనుకూలంగా లేరు. గురువు కూడాను అగ్ని కాజ్యం పోసినట్టు వాళ్ళకి వెళ్ళిపోయేసి ఉద్యోగ భంగం, ఉద్యోగంలో డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దారిద్ర్యం, ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలు, అతిగా క్లేశం అంటే విపరీతమైన శ్రమ చేయాల్సి వస్తుంది అనమాట. అతి క్లేశం అంటే అంతకుముందు చెప్పాను కదండి, ఒక ఎగ్జాంపులే. అప్పటిదాకా ఫోన్ కాల్తో అయ్యే పని 10 సార్లు చేయాలంటే మరి అతి క్లేశమే కదండి, ఓవర్ బర్డెన్ కదండి. అయితే ఈ టైంలో వీళ్ళకి కొంచెం బెనిఫిట్ ఏంటంటేనండి, మ్యారేజ్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా కావాలి అని అంటే మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం ప్రకారం కూడాను గురువు వచ్చే ధనాన్ని ఆపడండి, ఏదో విధంగా ధనం అయితే వస్తూ ఉంటుంది. తర్వాత రాహు వీళ్ళకి 12వ ఇంట్లో నుంచి 11th హౌస్లో వెళ్ళటం, ఇది కొంచెం వీళ్ళకి అనుకోవాలి. ఇప్పుడు దాకా 2 గ్రహాలు మనకి సపోర్ట్ చేయకపోయినా కానీ రాహు వీళ్ళకి 11వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి చాలా విషయాలు అనుకూలంగా ఉంటుంది. ఏ విషయంలో అంటే గోజీవ గజ సంఘానం క్షీరాన్న సుధీ క్షీరాన్నాదిసు భోజనం వస్త్రమాల్యాది లాభాంచ ఏకాదశి గతో ఫణి అని చెప్తారనమాట. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే సపోర్టింగ్ సిస్టమ్ అంటే ఇట్లా ఇప్పుడు పూర్వకాలంలో ఆవులు గేదెలు ఇవన్నీ ఉండే కదండి, పాడి అవంతా ఉండే కాబట్టి అవి సపోర్ట్ ఇస్తే అని చెప్తారు. ఇప్పుడు అది లేదు కాబట్టి అండి ఈ రోజుల్లో మన కనుక రాహు కనుక చూసుకుంటే వాళ్ళకి మనకి ఇంటర్నెట్ కానివ్వండి, కంప్యూటర్స్, తర్వాత ఈ మూవీస్, వీటికి సంబంధించిన సపోర్టింగ్ సిస్టమ్, మనకి వాహనాలు కానివ్వండి, వెహికల్స్, ఇవన్నీ విషయాల్లో వాళ్ళకి బాగా సపోర్ట్ వచ్చేస్తాయి. సుఖవంతంగా ఉంటుంది. భోజన విషయంలో చక్కగా చేస్తారు. తర్వాత వీళ్ళకి లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు. మేము ఇందాక కూడా చెప్పాను, వీళ్ళు సౌఖ్యం అని చెప్పుకున్నా కానీ ఈ సౌఖ్యంగా ఉంటారు. ఆ ఛాలెంజెస్ ఇందాక చెప్పుకున్న ఛాలెంజెస్ ఉన్నా కానీ వీటి వల్ల ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. గురుగారు, మరి ఈ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది గురుగారు? సో విద్యార్థులకి అంత అనుకూలంగా ఉండదండి, ఎందుకంటే గురువు 3rd హౌస్లో ఉండటం వల్ల విద్యకు సంబంధించిన విషయాల్లో మందకొండిగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళ కోర్టు సమస్యలు ఏ విధంగా ఉంటాయి? కోర్టు సమస్యలు వీళ్ళకి అనుకూలంగా ఉండవండి, ఎందుకంటే శని ఏలినాటి శని స్టార్ట్ అయిపోయింది. ఏలినాటి శని స్టార్ట్ అవుతుంటే వీళ్ళకి ఏ విషయంలోనూ సపోర్ట్ ఉండదు, బాగా లేట్ అయిపోతుందండి. ఏ తీర్పులు వస్తాయి అనుకుంటారు, ఇవన్నీ దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు మాత్రం వీళ్ళనైతే ఏమీ చేయలేరండి. శత్రువులు అయితే వీళ్ళనైతే ఏమీ చేయలేరు. అలా అని కోర్టు నుంచి వచ్చే తీర్పులు అవన్నీ బాగా లేట్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడల్లా వాళ్ళకి సంబంధించిన పరిష్కారం దొరుకుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదండి. వివాహం, సంతానం విషయంలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? సో సంతానం విషయం బాగుంటుందండి. ఓకే, మ్యారేజ్ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే గురువు వీళ్ళకి 3rd హౌస్లో ఉండేసి 7th హౌస్లో చూడటం వల్ల 7th హౌస్కి సంబంధించిన పార్ట్నర్స్తో కానివ్వండి, వైఫ్తో కానివ్వండి, వైవాహిక జీవితం కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానం విషయంలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. 5th హౌస్లో వచ్చేటప్పటికి వీళ్ళు దృష్టి అనుకూలంగా లేదు కాబట్టి అండి సంతానం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అండి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి? ఆరోగ్యం ఒక రకంగా చెప్పాలంటే అంత అనుకూలంగా ఉండదండి. ఏలినాటి శని వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసికంగా అశాంతి ఎక్కువ గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకేమవుతుందంటేనండి సంవాదం, గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పనిచేసినా కలిసి రాదు కాబట్టి ఆరోగ్యం వీళ్ళకి అశ్రద్ధ చేసే అవకాశం, భోజన పదార్థాలు అవన్నీ పర్టికులర్ గ్యాస్ట్రైటిస్ రావటం, నైట్ నిద్ర బాగుపోవటము, మానసికంగా ఎక్కువ చెందుతుంటుందండి. మోర్ దెన్ ఫిజికల్గా కంటే కూడాను వాళ్ళు ఏమంటారు మానసికంగా మెంటల్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి గురుగారు? సో ఆర్థిక పరిస్థితులు అయితే వీళ్ళకి ఇందాక చెప్పుకున్నట్లు అంత చాలా విపరీతమైన ఖర్చులు ఉంటాయి. అవమానం కూడా మనం చూసుకున్నాం, వీళ్ళ చుట్టూ అవమానించే వాళ్ళే ఉంటారు. బోత్ మనకి ఇంటర్నల్గా, బయట ఎక్స్టర్నల్గా. బయట ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, కొలీగ్స్తో కూడాను వీళ్ళకి అంత మంచి సత్సంబాలు మెయింటైన్ చేయలేరు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి విదేశీ ప్రయాణాలు, విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి, విద్యార్థులకి ఉద్యోగరీత్యా అవ్వచ్చు లేదా చదువుకోవడానికి అవ్వచ్చు, విదేశాలు వెళ్ళాలనే వాళ్ళకి ఎలా ఉంటుంది? రాహు వీళ్ళకి అనుకూలంగా 11th హౌస్లో ఉన్నారు కాబట్టి అండి మనం కనుక చూసుకుంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే విదేశాలు వెళ్ళడానికి కారకుడు రాహు వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల
విదేశాలు వెళ్ళాలనుకున్నా కానీ, దూర ప్రయాణాలు చేయాలనుకున్నా కానివ్వండి, పొలిటిక్స్లో ఎవరైనా కానీ ఉండాలనుకున్నా కానివ్వండి, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాళ్ళకి సంబంధించి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రాహు అనుకూలంగా ఉండడం వల్ల సో ఈ రంగాల వాళ్ళకి చాలా రంగాల వాళ్ళకి. ఓకే గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయని చెప్తున్నారు, మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏంటి గురుగారు? సో పరిహారం వీళ్ళకి 2 గ్రహాలకి పరిహారాలు ఎక్కువ చేసుకోవాలండి. ఒకటి శనికి సంబంధించి, రెండోది గురువుకి సంబంధించి. ఈ 2 గ్రహాలు వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి శనికి సంబంధించి వీళ్ళు ఏలినాటి శని ఇది 7.5 సంవత్సరం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫస్ట్ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవ్వాలండి. ఉదయాన్నే నిద్ర లేగటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, సూర్య నమస్కారాలు చేయటం, తర్వాత లేదంటే మనకి జిమ్కి వెళ్ళటం, ఎక్సర్సైజులు చేయటం, అంటే శారీరకంగా వీళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో మానసికంగా అశాంతి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్టర్నల్గా ఉన్న పరిస్థితుల్ని వీళ్ళకి కోపప్ చేసుకోవడానికి శారీరకంగా స్ట్రాంగ్గా ఉండటం. రెండోది శనికి ఈ ఎక్సర్సైజులు చేసినా, యోగా చేసినా బాగా నచ్చుతుంది వాళ్ళకి. శనికి బాగా నచ్చుతుంది అన్నమాట. ఎందుకంటే శని వచ్చేటప్పటికి కర్మకారకుడు, యాక్షన్ చేస్తూ ఉండాలన్నమాట శారీరకంగా. అందుకని ఇలా చేస్తూ ఉంటే బాగా ఉండే అవకాశం ఒకటి. రెండోది ఏలినాటి శని ఉండటం వల్ల ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ నేను చెప్పేది ఏంటంటే, నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడాను ఇవే రెమెడీస్ ఇస్తాను. కాకపోతే వాళ్ళు ఫస్ట్ 1 వీక్ 10 డేస్ ఆ ఉత్సాహంతో మొదట్లో చేస్తారు, ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు. కంటిన్యూస్గా కొన్ని పనులు చేయాలి. ఒకటి హనుమాన్ చాలీసా ఎవ్రీడే చదువుతూ ఉండాలి. ఒకసారి కానీ 2 సార్లు 3 సార్లు చదువుతూ ఉండాలి. తర్వాత శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. ఈలేనని ఎక్కువ సార్లు 7.5 సంవత్సరం ఉంటుంది కాబట్టి అండి, ప్రతి సంవత్సరం ఒక్కసారైనా కనుక వీళ్ళు తిరుపతి నడిచి ఎక్కి మళ్ళీ నడిచి దిగి వచ్చేసి అక్కడ ఒక రోజున నిద్ర కనుక చేయగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి శనికి అభిషేక ప్రియుడు, ఓకే, తైలాభిషేకం చేయాలి. శనికి ఏం చేస్తే బాగా నచ్చుతుందంటే అండి, తైలాభిషేకం చేస్తే నచ్చుతుంది. ఏ తైలం అంటే నువ్వులను కనుక అభిషేకం చేసి నువ్వులు దానం ఇచ్చినా కానీ బాగుతుంది. కానీ శని త్రయోదశి అని ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్ 7-8 మంత్స్ ఏమో ఉంటుందండి. ఏదైనా కనుక ఒక మంత్లో శని త్రయోదశి కనుక వస్తే ఆ టయానికి వీళ్ళు వెళ్ళి శనికి వీళ్ళ స్వహస్తాలతో తైలాభిషేకం చేసి ఒక నల్లటి బట్టని వాళ్ళ మెడ చుట్టూ చుట్టి, ఒక మనకి బెల్లం అంటారు కదండి, అది తమలపాకుల మీద పెట్టి, తర్వాత నువ్వుల్ని ఒక గుప్పుడు తీసుకొని వాళ్ళ మీద ఇలా కనుక చల్లి, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంచెం నువ్వులు కనుక దానం చేస్తూ ఉంటే ఇలా శని త్రయోదశి రోజు చేస్తే శని పెట్టే పీడల నుంచి పోతుంది. ఇంకొకటి ముఖ్యమైనది, చాలా సింపుల్, చాలా ఈజీ, బట్ ఎవరు చేయండి ఏంటంటేనండి, శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. ఈ శని పిప్పలాద స్తోత్రాన్ని కనుక వీళ్ళు భక్తిగా సూర్యోదయం సూర్యాస్తమయంలో చేస్తే ఆ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం వస్తుందండి. మనకేం చెప్తారంటే శని పెట్టే బాధల నుంచి ఉపశమనం కొంతవరకే వస్తుంది కానీ అయితే అనుభవించాలండి ప్రతి ఒక్కళ్ళు. శనికి ఒక వరం ఉంటుంది, శివుడు ఇస్తాడనమాట. ఏమని, శని ఒక్కళ్ళే ప్రతి ఒక్కళ్ళని బాధించగలుగుతారండి. మిగతా గ్రహాలకి కొన్ని ఎక్స్క్యూజ్ ఉండొచ్చు కానీ శనికి మాత్రం తప్పించుకోవటం అనేది అసంభవం. అయితే అతని యొక్క తీవ్రత తగ్గించవచ్చు. ఒకటి మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం, రెండోది ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం, తర్వాత కాలభైరవ అష్టకం చదవటం. ఇవి కనుక చదువుతూ ఉంటే ఏమవుతుందంటేనండి, ఇలా మనకి నువ్వులను చేస్తూ ఉంటే ఈ యొక్క సమస్య ఒక 70% తగ్గించుకోవచ్చు అండి. బట్ 100% అయితే పోదు. ఇది గమనించుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి గురువు మీరు చెప్పిన విధంగా అనుకూలంగా లేరు కాబట్టి మనకి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవాలి. వీళ్ళకి గురువారం పూట శనగలు దానం చేస్తూ ఉండాలి. అలానే ఇలా ఆశ్రమాలు, తర్వాత మనకు ఉన్నాయి కదండి ఈషా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇలాంటివి ఉన్నాయండి, చాలా ఉన్నాయి. యోగా నేర్పే సెంటర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళటము, యోగా నేర్చుకోవటం, మనకి పీఠాలు, మఠాలు ఇవన్నీ చాలా ఉన్నాయండి, శృంగేరి ఇలాంటి వాటిని విజిట్ చేస్తూ ఉండటం. తర్వాత నాకు బాగా నచ్చి నేను ఎక్కువ మందికి సజెస్ట్ చేసేది ఏంటంటే మనకి కోటప్పకొండ ఉందండి గుంటూరు దగ్గర. అక్కడ త్రికోటేశ్వర స్వామి ఆయన దక్షిణామూర్తి అవతారం అండి. అక్కడ కనుక మనకి ఎవ్రీ థర్స్డే గురువారము సామూహికంగా ఒక బృహస్పతి గ్రహానికి సంబంధించి హోమం చేస్తారండి దోషాలు పోవటానికి. ఆ హోమం చేయించుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుందండి. ఇలా దక్షిణామూర్తికి సంబంధించిన కోటప్పకొండ కానివ్వండి, లేదంటే వాళ్ళకి దగ్గరలో ఎక్కడైనా దక్షిణామూర్తి ఉన్నా కానీ వాళ్ళని విజిట్ చేయటం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం, తర్వాత ఆశ్రమాలు, మఠాలు విజిట్ చేయటం. తర్వాత వీళ్ళు మనకి ఉపనిషత్తులు అని ఉంటాయండి, వేదాలు. ఒక్కొక్క వేదాలు అర్థం కావనుకోండి, ఉపనిషత్తులు ఈ రోజుల్లో అంతా మనకి యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, ఉపనిషత్తులు వినటం. తర్వాత మహర్షులు కొంతమంది చెప్తూ ఉంటారు, పురాణ శ్రవణం వినటం, తర్వాత వేదిక లిటరేచర్ గురించి తెలుసుకోవటం. అంటే వీళ్ళు డివోషనల్గా ఎక్కువగా ఉండాలంటారా? అంటే వీళ్ళకి గురువు యొక్క అనుకూలత వస్తుందండి. ఇప్పుడు గురువు వీళ్ళకి అనుకూలంగా లేరు. గురువు అంటే గురువు ఆయన కదా బిజీగా ఉండి వెళ్ళిపోతున్నారు, మనం ఆయన వెనకబడాలి.
అంతే కదండి. మనకు ఏదైనా పని కావాలి, మనం ఏం చేస్తాము, ఒక డబ్బులో ఏదో రావాలనుకోండి, 10 సార్లు బ్యాంక్ మేనేజర్ తిరుగుతాం కదండి వడ్డీ గురించి. మన డబ్బులు కావాలి, ఒకసారి ఈ అప్లికేషన్ ఒకటి, ఆ అప్లికేషన్ ఒకటి, అదంటే ఇదంటే అంటే మనం ఆ పని అయ్యేదాకా మనం పెట్టుకున్నట్టు గురుగ్రహం మనకు అనుకూలంగా లేరు కాబట్టి, శనిగ్రహం మన అనుకూలంగా లేరు కాబట్టి వాళ్ళు మనం కేర్ తీసుకోవాలి, మనం వాళ్ళని కేర్ తీసుకోవాలి. ఇన్ రివర్స్ గురువుకి సంబంధించిన పనులు ఏం చేయాలి, గురువుకి సంబంధించిన ఏంటంటే మనకి ఉపనిషత్తులు చదవటం, లేదంటే మనకి పురాణాలు చదవటం, భగవద్గీత చదవటం, అష్టావక్రగీత ఇలాంటి ఆధ్యాత్మికమైన బుక్కులు చదవటం, మఠాలు ఆశ్రమాలు విజిట్ చేయటం, ఎల్లో కలర్ బట్టలు వేసుకోవటం, తర్వాత వాళ్ళకి గురువారం రోజు శనగలు దానం చేయటం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే గురువుకి బాగా నచ్చి గురువు వాళ్ళకి ఏమంటారు ప్రతికూల పరిస్థితులు ముందు కలిగించరండి. అనుకూలమైన అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఎవరైనా కనుక ఇంకా బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే తీవ్రత వాళ్ళ తీవ్రతను బట్టి, వాళ్ళకున్న దాన్ని బట్టి ఎవరైతే కనుక ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి మన్యు పాశుపత ఒకటి కుబేర పాశుపత హోమం చేయించుకుంటే బాగుంటుంది. ఎవరైతే సమస్యలు అంటే అనుకున్న పని కాకుండా బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారో వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే ఆ తీవ్రత నుంచి చాలా తగ్గి అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ. నమస్తే అండి. సో చూసారు కదండి, మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రభావం ఉండడం వల్ల శని ఎంటర్ అవ్వబోతున్నారు వీళ్ళ లైఫ్లోకి. సో వీళ్ళు ఎవరికైతే శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుందో వాళ్ళు కొన్ని హోమాలు గురుగారు సజెస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే వాటి గురించి వివరాలు కావాలో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురుగారికి కాల్ చేసి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకొని ఆ పరిహార మార్గాలు చేసుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. అంటే ఈ ఉన్న ప్రతికూలతలు దూరం చేసుకోండి, అనుకూలతలు పెంచుకోండి.